హాయ్ హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8లో ప్రస్తుతం బిగ్ బాస్ టైటిల్ విన్నింగ్ రేస్ నిఖిల్ గౌతమ్ మధ్య ఏ రేంజ్లో జరుగుతుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. వీరిద్దరికీ హౌస్లో అందరికంటే ఎక్కువ ఓటింగ్ నమోదవుతుంది. గౌతమ్ హౌస్లోకి వచ్చిన మొదటి 3 వారాల్లో నిఖిల్తో చాలా పెద్ద గొడవ జరిగాయి. ఒక వారం మొత్తం నిఖిల్కి గౌతమ్ మీద చాలా కోపం ఉండేది. కానీ ఫ్యామిలీ వీక్ అయిన తర్వాత నిఖిల్ గౌతమ్తో చాలా మంచిగా ఉండడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఈ సీజన్లో ఎలిమినేట్ అయిన సోనియా హౌస్ లోపలికి వచ్చి మీ అమ్మగారు గౌతమ్తో డిఫెండ్ చేయొద్దని చెప్పినప్పటి నుండి నువ్వు గౌతమ్తో మంచిగా ఉండటం ప్రారంభించావనే రీజన్ చెప్పి నిఖిల్ నామినేట్ చేసిందో అప్పటి నుండి గౌతమ్కి నిఖిల్ మీద ఉన్న అభిప్రాయం మారిపోయింది. నిఖిల్ గౌతమ్తో ఎంత మంచిగా ఉన్నప్పటికీ గౌతమ్కి అది ఒక స్ట్రాటజీ లాగానే కనిపిస్తుంది. నామినేషన్ల సమయంలో కూడా నిఖిల్ నువ్వు జెన్యూన్ అనిపించావు కాబట్టే నీతో మంచిగా ఉంటున్నాను, అమ్మ చెప్పిందని కాదు అని గౌతమ్ క్లారిటీ ఇస్తాడు. కానీ గౌతమ్ మాత్రం అది నమ్మడు. నిన్న టికెట్ ఫినాలే టాస్క్లో నిఖిల్ గౌతమ్కి అనేక సందర్భాల్లో ఆట గురించి సలహాలు ఇస్తాడు. దీనికి కూడా గౌతమ్ స్ట్రాటజీనే అనుకుంటాడు. నిన్న రాత్రి అఖిల్ హారిక హౌస్ నుండి వెళ్ళిపోయిన తర్వాత లైవ్లో చాలా రచ్చలు నడిచాయి. గౌతమ్ రోహిణితో మాట్లాడుతూ నాకెందుకో నిఖిల్ వైల్డ్ కార్డ్స్ని బయటికి పంపేందుకు మాస్టర్ ప్లాన్ చేస్తున్నట్టు అనిపిస్తుందని అంటాడు. దానికి రోహిణి సమాధానం చెప్తూ నిఖిల్ నాకు నిజంగా ఎప్పుడు అలా అనిపించలేదు, చాలా మంచోడు అని అనిపించాడు. ఈ రోజు కూడా విష్ణుప్రియ గేమ్లో ఉన్నప్పటికీ నాకు టేస్టీ తేజ సలహాలు ఇస్తూ సపోర్ట్ ఇచ్చాడు, నీకు సహాయం చేశాడు అనుకుంటా కదా అని అంటుంది. దీనిపై నెటిజన్స్ కూడా గౌతమ్ని తప్పుపడుతున్నారు. ఏ కంటెస్టెంట్స్ అయినా ప్రతిరోజు నటిస్తూ ఉండటం కష్టం. గౌతమ్ అది అర్థం చేసుకోవాలి. నిఖిల్ వాస్తవ స్వభావం అదేనని అది అర్థం చేసుకోకుండా గౌతమ్ ఇదే మైండ్ సెట్తో ఉంటే ఆయన గ్రాఫ్ భవిష్యత్తులో తగ్గే ప్రమాదం ఉందంటూ గౌతమ్ని హెచ్చరిస్తున్న నెటిజన్స్. మరికొన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్.